సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం మద్వర్ గ్రామంలో బ్రిడ్జిను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం లేదని చెబుతున్నారు వారు. వర్షాలు కురిసిన ప్రతిసారి రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోందని, దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మద్వర్ గ్రామస్తులు అంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సైతం సంగారెడ్డి నారాయణఖేడ్ వెళ్లలేకపోతున్నామని, ప్రభుత్వం వెంటనే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 39 గేట్లు ఎత్తడంతో చిన్న బెల్లాల్ గ్రామంలో పంట పొలాలు నీట మునిగాయి. అధికారులు పంట పొలాలను పరిశీలించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ఖానాపూర్లోని హైటెక్ సిటీ కాలనీలో ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్కు వెళ్లే దారిలో ఉన్న తాత్కాలిక వంతెన వరదలు కొట్టుకుపోయింది. దీంతో విద్యార్థులను తాడు సాయంతో సురక్షితంగా తరలించారు. ఖానాపూర్ మండలంలోని సదర్మాట్ ఆనకట్ట వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు, పశువుల కాపరులు ఎవరు ప్రవాహ ప్రాంతాల వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. వర్షాలు అధికంగా కురవడం వల్ల మా పొలాలన్నీ కూడా నీట మునగడం జరిగింది. అదేవిధంగా ఒకసారి చూసినట్టయితే మొత్తం చివర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ ఇంకొక రోజు 2 రోజులు ఇట్లున్నట్టయితే వరి మొత్తం మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అగ్రికల్చర్ అధికారులు కానీ అందరూ కూడా ఒకసారి వచ్చి పరిశీలించి ఈ రైతులందరికీ నష్టపరిహారం అంచనా వేసి వాళ్ళకు ఎంతైతే ఇదైతుందో ఆ ఆర్థిక సహాయాలను అందించే విధంగా ప్రభుత్వం సహకరించాలి. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం మునిపెల్లి వాగులో చిక్కుకున్న పశువుల కాపరి శంకర్ నాయక్ను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడగలిగారు. గొర్రెలను మేపేందుకు వాగు అవతలికి వెళ్లిన శంకర్ నాయక్ వరద ఉధృతి పెరగడంతో అక్కడే చిక్కుకుపోయాడు. వర్షం తగ్గకపోవడంతో రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్, ఎస్పీ ఇవాళ వాగు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డ్రోన్ సాయంతో ఆహారం, మొబైల్ ఫోన్ను పంపేందుకు ప్రయత్నించగా విఫలం కావడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవల సాయంతో గొర్రెల కాపరి శంకర్ నాయకును కాపాడగలిగారు. మంచిర్యాల సమీపంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పెద్దమ్మగుడి, ఎన్టీఆర్ నగర్ కాలనీలు నీట మునిగిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. నదికి సమీపంలోనే ప్రభుత్వ ఆసుపత్రి ఉండడంతో రోగులను, సిబ్బందిని తరలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వరద ఉధృతి తగ్గే వరకు గోదావరి సమీపంలోకి ఎవరూ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామం జలమయమైంది. గ్రామంలోని 15 పూరు గుడిసెల్లోకి వరద నీరు చేరుకోవడంతో వారందరినీ స్థానిక ప్రార్థనా మందిరంలోకి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. వరదలకు ఇళ్లల్లోని సామాగ్రి మొత్తం కొట్టుకుపోయిందని, పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నామని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు. మంచి నడుజు అప్పుడు వర్షం వచ్చి ఈ మంచాలకి ఎత్తుకొచ్చినాయి నీళ్లు మొత్తం కొట్టుకుపోయే సయాల పిల్లలు సంక వేసుకొని వచ్చి ఇక్కడ దగ్గర చర్చి ఉంటే ఆ చర్చిలో పడ్డాం. 15 ఏళ్ళు మనుషులం, 15 ఏళ్ళు వాళ్ళం బొచ్చే బోలే గుడ్డ గుసులు అన్ని కొట్టుకుపోయినాయి. ఏమి చేతికి రాలేదు సారు, అన్ని పోయినాయి. మరి మాకేం సాయం చేస్తారో మీ దయ. తెలంగాణలో వానలు తెరిపినివ్వడం లేదు. వర్షాలు ఏకదాటిగా కురుస్తున్నాయి. దీంతో భారీ వర్షపాతం నమోదవుతోంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 17.1 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా తూంపల్లిలో 16.2, కల్దుర్కిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు కరీంనగర్ జిల్లా పోచంపల్లిలో 13.7 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా చిమన్పల్లిలో 13.2 సెంటీమీటర్లు, దర్పల్లిలో 12.4, భీమ్గల్లో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.